వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్. గత ఎన్నికల తర్వాత ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం చిత్తూరులో అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అడ్డుకోవడంలో వైసీపీ విఫలమైందా? అంటే చిత్తూరు వైసీపీ క్యాడర్ లో నాయకత్వంలో ఏం జరుగుతోంది అనే విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం. చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వ్యవహారాల్లో అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో వైసీపీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందనే మాట వినిపిస్తోంది. స్థానిక సమస్యలపై వైసీపీ పోరాటాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడం లేదు. బలమైన ప్రతిపక్షంగా నిలబడడంలో స్థానిక లీడర్ల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా చిత్తూరు వైసీపీ నుంచి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు పక్కచూపులు చూశారు. కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలనే బలమైన ట్రబుల్ షూటర్ నియోజకవర్గంలో కరువయ్యారు. అధికారంలో ఉన్న కూటమి వైపు వెళ్తే తమ కాంట్రాక్టులు, స్థానిక పనులు జరుగుతాయనే వ్యాపార, రాజకీయ ప్రయోజనాలే ఈ వలసలకు ప్రధానమైన కారణం. వీటిని కట్టడి చేయడంలో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి విఫలమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందినప్పటికీ చిత్తూరు నియోజకవర్గంలో మాత్రం స్థానిక అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన అంటే రోడ్లు, తాగునీరు వంటివి అభివృద్ధి చేయడంలో వెనుకబడ్డారు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పటికీ సొంత పార్టీ అధినేతను లేదా మంత్రులను నిలదీసి నిధులు తెచ్చుకునే ధైర్యం స్థానిక నాయకత్వం చేయలేదు. కేవలం అధినేత నిర్ణయం అంటూ మౌనంగా ఉండిపోవడం వల్ల ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి నిలదీసే నైతిక బలాన్ని వైసీపీ కొంత కోల్పోయిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంత నీచంగా ఎవడు నిన్ను రాజకీయం చేయడం, నీ వల్లనే పార్టీ చిత్తూరుగా ఊడ్చుకొని పోయింది, ఇంకా కూడా ఊడ్చుకొని పోతుంది. చిత్తూరులో ఇంకా వైసీపీ అనేది శుద్ధంగా లేకుండా పోతుంది. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం అనేక లోపాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఒకరిని ఒకరు తొక్కుకునే అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. అధిష్టానం పంపించే ఇన్ఛార్జీలకు ఇక్కడ ఉన్న పాత లీడర్లు, కేడర్లకు అస్సలు పడటం లేదు. ఎన్నికల తర్వాత చాలా మంది కీలక నేతలు ఆర్థికంగా వెనకడుగు వేసి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వ్యవహార శైలిపై కూడా స్థానిక సీనియర్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. నువ్వు 10 జన్మలెత్తినా ఈ కాన్స్టిట్యూషన్ లో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నీ ప్రతి ఒక్క తప్పుడు విషయంలో నేను ఎత్తి చూపిస్తా, నిన్ను ఎదుర్కొంటా ఉంటా. నువ్వు ఈ మరి డ్రామా కేసులు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. నీ రాజకీయ అంతు చూసేందుకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాలు లేదా కమిటీ నియామకాల్లో పాత నాయకులను, క్షేత్రస్థాయిలో కష్టపడిన వారిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ఈ గ్యాప్ మరింత పెరిగింది. గతంలో కొందరు నేతలు పార్టీ మారడం, అలాగే లోపాయకారిగా వ్యవహరించడంతో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా అందరినీ నమ్మలేకపోతున్నారు. ఈ పరస్పర అవిశ్వాసమే పార్టీని దెబ్బతీస్తోంది. చిత్తూరు రాజకీయాల్లో ప్రస్తుతం గుసగుసలాడుతున్న అత్యంత టాపిక్ ఇది. లోపాయకారి ఒప్పందం నిజమేనా అంటే అవుననే సంకేతాలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరులో ఇసుక, గ్రానైట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఇరు పార్టీల నేతలకు భాగస్వామ్యాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేస్తే ఎక్కడ తమ పాత కేసులను, పాత ఫైళ్లను బయట పెట్టి జైలుకు పంపిస్తారో అన్న భయంతోనే వైసీపీలోని కొందరు పెద్ద తలకాయలు సైలెంట్ గా అయ్యారన్నది బహిరంగ రహస్యం. అందుకే పైన పోరాడుతున్నట్లు కనిపించినా లోపల మాత్రం లోపాయకారి ఒప్పందాలు జరుగుతున్నాయన్నది తెలుస్తోంది. చిత్తూరు వైసీపీలో కేడర్ బలంగా ఉన్నప్పటికీ సరైన కెప్టెన్ లేని ఓడల వైసీపీ పార్టీ తయారైంది. ముఖ్యంగా లీడర్ల స్వార్థం, లోపాయకారి ఒప్పందాలు, ఇన్ఛార్జికు వెన్నుపోట్లు ఇలాగే కొనసాగితే చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమనే భావన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.